సమ్మర్ సీజన్ వచ్చిందంటే అందరి ఫేవరెట్ ఫ్రూట్ మామిడి పళ్ళే. పాత రోజుల్లో ఇంటికి మామిడి పండు తెస్తే ఆ వాసనే వేరుగా ఉండేది. ఇప్పుడు రంగు మాత్రమే ఉంది కానీ రుచి ఉండట్లేదు, వాసన ఉండట్లేదు. మార్కెట్లో పసుపు రంగులో నిగనిగలాడుతూ మెరుస్తూ కనిపిస్తున్న పండ్ల వెనుక అసలు ఏం జరుగుతోంది? విజయవాడ మ్యాంగో మార్కెట్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బెజవాడ మార్కెట్లో మెరిసేటువంటి పండ్లను చూస్తే ప్రజల గుండెల్లో భయం పెరుగుతూ ఉంది. సాధారణంగా రోజుల పాటు మగ్గేటువంటి మామిడి పండ్లు ఇప్పుడు చైనా రసాయనాలతో గంటల్లోనే మగ్గించి విక్రయాలు జరుపుతూ ఉన్నారు. ఎంతో ఆకర్షణీయంగా కనపడుతున్నటువంటి ఈ మామిడి పళ్ళ వల్ల ప్రాణాపాయం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడలో మామిడి పళ్ళు కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవి చూస్తే సహజంగా మగ్గిన మామిడి పండ్లా కనిపిస్తాయి, కానీ అసలు నిజం మాత్రం వేరే. విజయవాడ మామిడి పండ్ల మార్కెట్ వెనుక భారీ కెమికల్ దందా నడుస్తోంది. చెట్టు పైన రోజుల పట్టి సహజంగా మగ్గాల్సిన మామిడికాయలను గోదాముల్లో చైనా రసాయనాలతో గంటల్లోనే పసుపు రంగులోకి మార్చేస్తున్నారు. రాత్రి వేళ గోదాముల్లో మామిడికాయలను పెద్ద ఎత్తున నిల్వ చేసి రసాయనాల మధ్య కప్పిపెట్టి ఉంచుతున్నారు. తెల్లారేసరికి అవే మామిడికాయలు సహజంగా మగ్గిన పండ్ల పేరుతో మార్కెట్లోకి చేరుతున్నాయి. బయటకు ఆకర్షణీయంగా కనిపించే ఈ పండ్లు లోపల మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. మామిడి పండ్ల రంగు మెరుపు చూసి కొనుగోలు చేస్తున్న ప్రజలకు అసలు నిజం తెలియడం లేదు. సహజంగా మగ్గిన పండ్లకు ఉండే వాసన, రుచి, నాణ్యత ఈ కెమికల్ పండ్లలో కనిపించడం లేదు. అయినా సరే మార్కెట్లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి. వైద్యులు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలతో మగ్గించిన పండ్లు తింటే కడుపు నొప్పి, వాంతులు, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకు ముందు మామిడి పండు వాసనే వేరుగా ఉండేదని ఇప్పుడు రంగు మాత్రమే ఉంది, రుచి ఉండడం లేదంటున్నారు వినియోగదారులు. కెమికల్ మిక్సింగ్ ఉంది అని ఏంటంటే ఇంకా తీసుకోవడం అంతే తప్ప ఏమీ లేదు. ఏదో కెమికల్ మిక్సింగ్ ఉంది అంత ఆల్మోస్ట్. ఇదివరకులాగా లేదు, టేస్ట్ అయితే మారింది. ఏదో ఇంక ఇంట్లో పిల్లలు ఎన్ని ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఇంకా వచ్చేది నెల 2 నెలలు అని చెప్పి తీసుకోవడం, కానీ ఉన్నవాటిలో చూసుకొని ఏరుకొని తీసుకుంటున్నాం అంతే. తినాలనుకున్నాడు తింటున్నాడు, కానీ అది న్యాచురల్గా పండడం లేదు. తప్పదు, అందరూ అలాగే చేస్తున్నప్పుడు తప్పదు, తినాలి. కాకపోతే ఇంకా తీపి కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు సీజన్లో స్టార్ట్ అయింది కానీ ఇంకా తీపి కూడా లేవు. ఏదో పిల్లలు అడుగుతున్నారని తీసుకుపోవాలంతే. లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఆశతో సహజ ప్రక్రియను పక్కన పెట్టి రసాయనాల దారిని ఎంచుకుంటున్నారు. ఇక్కడ అధికారుల తనిఖీలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పండిన తర్వాత తింటామన్నా సార్, పండిపోయిద్ది, పిట్టో వేరే తినేసిద్ది. అది మన నోటి దాకా రాదు కదా సార్. అవి చైనాతోనే వాటితోనే. ఇది ఇక్కడ గడ్డి కనిపిస్తుంది కదా చూడండి, అటు గడ్డితో మాగేస్తున్నారు సార్. ఎక్కడైనా అది గడ్డితో పండకపోతే కలర్ కోసం ఎక్కడైనా ఆపద్బంధువులా వాడుతున్నారు సార్ వాటిని. పచ్చని పండ్లు గంటల్లో పసుపు రంగులోకి మార్చడానికి చైనా కెమికల్స్ వాడుతున్నారని, ఈ పండ్లను ప్రజలు కొనడం మానేస్తే వ్యాపారులు కూడా దారికి వస్తారని వినియోగదారులు అంటున్నారు. కంపల్సరీగా అది అయిందే కాయ కలర్ రావట్లేదు సార్. యాజ్ ఏ కస్టమర్, కన్జ్యూమర్ మనం యూజ్ చేసేది ఆ కాయ కలర్ రాకపోతే మనమే కొనట్లేదు. సో దాని అనుగుణంగా వాళ్ళు ప్యాకెట్స్, చైనా ప్యాకెట్స్ వేస్తున్నారు. కలర్ వస్తుంది, ఆ కలర్తోనే మనం అలాగా ఆ కెమికల్స్తోనే మనం కాయ తింటున్నాం. ఓన్లీ మామిడికాయ కాదు, ఎనీథింగ్ ఇవాళ రేపు కలర్స్ కానీ లేకపోతే ఆ ఇంగ్రీడియంట్స్ అవి వచ్చేదానికి వాళ్ళు కెమికల్స్ వాడుతున్నారు. అవి లేనిదే ఫ్రూట్ వాళ్ళు రైపన్ అవ్వట్లేదు. కన్జ్యూమర్ తినకుండా ఉంటే వాళ్ళు దాన్ని చేయరు సార్. కన్జ్యూమర్ యాజ్ ఎ కన్జ్యూమర్ మనమే కొనుక్కెళ్తున్నప్పుడు వాళ్ళు అదే వేస్తారు. మీరు కాయ గ్రీన్గా ఉంటే మనం కొంటామా? కొనం కదా. కాయ ఆ కలర్ ఉంటేనే కొంటాం. ఈవెన్ అరటిపళ్ళలో కూడా అదే జరుగుతుంది. ఒకప్పుడు మామిడి సీజన్ అంటే ప్రజలు ఆనందంగా ఎదురు చూసేవారు, కానీ ఇప్పుడు అదే మామిడి పండు భయాన్ని పెంచుతోంది. మార్కెట్లో కనిపిస్తున్న ప్రతి మెరిసే పండు వెనుక రసాయనాల ముప్పు దాగి ఉందన్న అనుమానాలు ప్రజలను కలవరపడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కెమికల్ మామిడి దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ బహిరంగ మార్కెట్లలో మామిడి పండ్లను కెమికల్స్లో మగ్గపెట్టి విక్రయాలు జరుపుతూ ఉన్నారు. దీంతో కొనుగోలుదారులందరూ కూడా కొంత షాక్కు గురవుతున్నటువంటి పరిస్థితులు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కూడా ఇలా కెమికల్స్తో పండించే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, విజయవాడ.